హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కేపీహెచ్పిలో ఉన్న గ్రేట్ఫుల్ హెయిర్ యూనిసెక్స్ సెలూన్లో ఉన్నాము. ఇక్కడ మెన్ అండ్ ఉమెన్కి కూడా సర్వీసెస్ అవైలబుల్లో ఉన్నాయండి. దీని అడ్రస్ వచ్చేసి బ్రాండ్ ఫ్యాక్టరీ బిసైడ్లో ఉంటుంది. ఇక్కడ స్పెషల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అవేంటో లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. ఇక్కడ మెన్ అండ్ ఉమెన్కి కూడా సెలూన్లో స్పెషల్ సర్వీసెస్ ఉన్నాయన్నారు. వింటర్ కాబట్టి హెయిర్ బాగా డ్యామేజ్ అయిపోతుంది. ఉమెన్కి స్పెషల్గా ఏమి ఉందండి సర్వీస్ ఇక్కడ? హెయిర్ స్పా ఉంది మేడం. హెయిర్ డ్యామేజ్ గురించి, లేదంటే డాండ్రఫ్, హెయిర్ ఫాల్, లేదా మీకు హెయిర్ ఇష్యూస్ ఏదైనా ఉందనుకో దానికి రిలేటెడ్గా మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం హెయిర్కి సంబంధించి. అండ్ మెన్స్కి? మెన్స్ కూడా సేమ్ మేడం, బోత్ ఆర్ సేమ్. హెయిర్ స్పా ఉంటుంది. మెన్కి వచ్చేసి ఇంకా సర్వీసెస్ ఫేషియల్స్ కానీ, అంటే ఇప్పుడు వింటర్ సీజన్లో మన స్కిన్ అంతా బాగా డ్రై అయిపోతుంది. దానికి మాయిశ్చర్ ఎలా కావాలో అలాంటి ఫేషియల్స్ చేస్తూ ఉంటాము. ప్లస్ హెయిర్కి కూడా డాండ్రఫ్ వస్తుంది. ఇప్పుడు వింటర్లో మెయిన్ అందరికీ యూజ్ చేసేది డాండ్రఫ్ బాగా వస్తూ ఉంటుంది. దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, ఏ షాంపూ వాడితే బాగుంటుంది, ఎలా మీరు కేర్ తీసుకోవాలని చెప్పేసి మేము స్పా చేస్తాము. దాంతోపాటు యాజ్ వెల్ యాజ్ కేర్ కూడా మేము ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, ప్రొడక్ట్స్ కూడా అంటే ఏ హెయిర్కి ఎలా సెట్ అవుతుంది అనేది కూడా, ఏ హెయిర్కి ఏ ప్రొడక్ట్ వాడితే మీకు బాగుంటుంది, వింటర్ సీజన్లో మీకు ఎలా కేరింగ్ ఎలా ఉండాలి అనేది కూడా మేము సజెషన్ ఇస్తాం. చూసారు కదండి, నేనైతే ప్రమోట్ కోసం రాలేదు. స్పెషల్గా అసలు నా హెయిర్ డ్యామేజ్ అయింది. నా హెయిర్కి ఏదైతే ఎక్కడ వెళ్తే ఏ సెలూన్కి వెళ్తే బాగుంటుందా అని గూగుల్లో సెర్చ్ చేస్తుంటే వీళ్ళది 4.5 ఉంది కాబట్టి ఓకే చూద్దామనేసి వచ్చానండి. బిఫోర్ నా హెయిర్ అయితే మీరు చూస్తున్నారు. ట్రీట్మెంట్ తర్వాత ఆఫ్టర్ ఎలా ఉంటుంది అనేది రివ్యూ ఇస్తాను. నాది హెయిర్ ఫాల్ బాగా అవుతుందండి, అండ్ డాండ్రఫ్ కూడా ఉందంటే అనిపిస్తుంది. ఇచ్చింగ్ ఎక్కువ అవుతుంది, స్ప్లిట్స్ ఎక్కువ అయిపోయి హెయిర్ కలర్ కూడా చాలా చేంజ్ అయింది. అసలు ప్రాబ్లం ఏముంటుందండి? ఒకసారి మీ స్కాల్ప్ చెక్ చేయొచ్చా మేడం? ఓకే అండి. యాక్చువల్లీ మీకు హెయిర్ డ్రైగా ఉంది, అంటే డాండ్రఫ్ లేదు, కాకపోతే మీ స్కాల్ప్ డ్రై అయిపోయింది. అంటే వింటర్ సీజన్ కదా, దానివల్ల మీ హెయిర్ ఏమైందంటే డ్రై అయిపోయింది. లైట్గా స్కాల్ప్ డ్రై అయిపోయింది, డాండ్రఫ్ కాదు ఇది. దీనివల్ల ఏంటంటే మీకు ఇచ్చింగ్ ఎందుకు వస్తుంది, ఈ డ్రైనెస్ వల్ల మీకు ఇచ్చింగ్ వస్తుంది. అంటే మీకు స్కాల్ప్లో మాయిశ్చర్ లేదు. అంటే మీకు ఎప్పుడైతే మాయిశ్చరైజర్ స్కాల్ప్లో ఉంటుందో అప్పుడు ఇచ్చింగ్ అనేది తగ్గుతుంది. ఓకే, లైట్గా డాండ్రఫ్ ఉంది మేడం మీకు. ఓకే, మీ హెయిర్ చాలా బాగుంది, కాకపోతే మీ స్కాల్ప్లో కొంచెం లైట్గా డాండ్రఫ్ కొద్దిగా ఉంది, స్కాల్ప్ డ్రైనెస్గా ఉంది. హెయిర్లో మాత్రం మాయిశ్చర్ చాలా తక్కువ ఉంది. దానివల్లనే మీకు బాగా డ్రై అయిపోతుంది అన్నమాట. డ్రై, డ్యామేజ్, స్పిటెన్స్ రావడము. దానివల్లనే నేను మీకు స్పా సజెస్ట్ చేస్తాను. ఆ స్పాతో మీకు మాయిశ్చర్ వస్తుంది, ప్లస్ అలాగే మీ స్కాల్ప్ ప్రాబ్లమ్ కూడా తగ్గిపోద్ది. ఇప్పుడు ఇది స్పా చేసిన తర్వాత మళ్ళీ ఇలా ప్రాబ్లం రాదు కదా? మీకు హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి మేడం. హోమ్ కేర్ ప్రొడక్ట్స్ వాడారనుకో మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. అంటే ఇప్పుడు నా హెయిర్కి ఏది సెట్ అవుతుందో మీరు సజెస్ట్ చేస్తారు కదా? యా మీకు ఇప్పుడు యాక్చువల్లీ స్కాల్ప్ ప్రాబ్లం ఉంది. స్కాల్ప్కి వచ్చేసి స్కాల్ప్ అడ్వాన్స్ వాడతాను. స్కాల్ప్ ప్రాబ్లం క్లియర్ అయిపోయిన తర్వాత హెయిర్ ప్రాబ్లం ఏంటంటే డ్రై, డ్యామేజ్ కాబట్టి మీకు ఏంటంటే స్మూత్నింగ్ క్రీమ్ బాత్ ఉంటుంది, దాంతో మసాజ్ చేసేసి మీకు స్కాల్ప్ ప్రాబ్లం క్లీన్ అవుతుంది, ప్లస్ హెయిర్ ప్రాబ్లం రెండుకి మీకు సొల్యూషన్గా నేను రెండు కాంబినేషన్లో డాండ్రఫ్ అనేది కూడా డాండ్రఫ్ ప్రాబ్లం పోతుంది, ప్లస్ హెయిర్ డ్రైనెస్ ప్రాబ్లం కూడా అవుతుంది. ఒకటే స్పాలో మీకు రెండు ట్రీట్మెంట్ చేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్కాల్ప్ ప్రాబ్లం చేస్తాను. ఇప్పుడు స్కాల్ప్ అడ్వాన్స్ వాడుతున్నాను. నెక్స్ట్ హెయిర్ వాష్ చేస్తాం.
ఇప్పుడు స్కాల్ప్ అడ్వాన్స్ డాండ్రఫ్ షాంపూతో హెయిర్ వాష్ చేస్తున్నాం. ఇప్పుడు స్కాల్ప్ ట్రీట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు హెయిర్కు చేస్తున్నామండి. హెయిర్ కొంచెం డ్రైగా ఉంది కాబట్టి స్మూత్నింగ్ క్రీమ్ బాత్ వాడి హెయిర్లో మాయిశ్చరైజర్ తీసుకొచ్చేయడానికి క్రీమ్ బాత్ అండ్ యాంపిల్ యూజ్ చేస్తున్నామండి, హైడ్రా యాంపిల్. ఇప్పుడు స్పా క్రీమ్ బాత్ అయిపోయింది, మసాజ్ చేశాము. ఇప్పుడు అలానే హెడ్ స్టీమ్ పెడుతున్నాము. చూసారు కదండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ నా లుక్ నాకైతే చాలా చేంజ్గా అనిపించింది. అసలు బిఫోర్ నా హెయిర్కి చాలా స్ప్లిట్స్ ఉండేది, హెయిర్ డాండ్రఫ్ ఇదంతా ఉండదండి. ఇప్పుడైతే చాలా చేంజ్ అయిపోయింది నా హెయిర్. నా లుక్ కూడా నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. నాలాగా మీరు కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే వచ్చేసేయండి గ్రేట్ఫుల్ హెడ్ సెలూన్, నియర్ కేపీహెచ్పి బ్రాండ్ ఫ్యాక్టరీ బిసైడ్. ఓకే అండి, ఇప్పుడైతే నా హెయిర్కున్న ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రావద్దంటే ఏం సజెస్ట్ చేస్తారు మీరు? ఎలాంటి షాంపూస్ అయినా కానీ ఏది? అంటే మీ హెయిర్ టెక్స్చర్కు, మీ హెయిర్ ఏంటంటే కొంచెం డ్రైగా ఉంది, స్కాల్ప్ ఇష్యూ అయితే వెళ్ళిపోయింది కాబట్టి హెయిర్ కొంచెం డ్రైనెస్గా ఉంది కాబట్టి మీకు యాంటీ బ్రేకేజ్ అంటే కొన్ని హెయిర్ అక్కడక్కడ కూడా ఇరిగిపోతూ ఉంది. అంటే చిన్న చిన్న చూస్తున్నారు కదా, చిన్న చిన్న పీసులు లాగా ఉంది, అంటే బ్రేక్ అవుతుంది. మీకు ఆ బ్రేక్నెస్ కంట్రోల్ కావడానికి, అలాగా మీ హెయిర్ డ్రైనెస్ కంట్రోల్ కావడానికి ఈ షాంపూ ఎక్స్టెండ్ కేర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లోరియల్లో. ఎస్ మ్యామ్, లోరియల్లో. అలాగే మీకు లిస్ కంట్రోల్ అని కండిషనర్, ఇది వచ్చేసి మీకు హెయిర్ మీది వేవీ లాగా ఉంటుంది, మీకు దానికి మాయిశ్చర్ ఉండి స్మూత్గా ఉండడానికి లిస్ కంట్రోల్ అని లోరియల్ షాంపూ ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్లో మీరు వాడారనుకో మీకు ఎలాంటి మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ రెక్టిఫై కాదు. నాలాగా నార్మల్గా ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారండి. అసలు ఏది యూజ్ చేయాలి, కొన్ని షాంపూస్ యూజ్ చేస్తారు, దానివల్ల హెయిర్ ఇంకా డ్యామేజ్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, పెద్ద ఇష్యూ అయిపోయింది. ప్రజెంట్ ఇంకా వింటర్ కాబట్టి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఇవి రెండు యూజ్ చేస్తే అయితే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి. షాంపూ వచ్చేసి మీరు ఆల్టర్నేట్ డే యూజ్ చేస్తే బెస్ట్. కొంచెం మనం షాంపూ తీసుకొని లైట్గా మగ్గులో కొన్ని వాటర్ తీసుకొని డైల్యూట్ చేస్తే దీంట్లో ఏదైనా కెమికల్స్ ఉన్నా మీకు అది రియాక్షన్ కాకుండా ఆ మగ్గులో కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేసి వాడితే చాలా అద్భుతంగా పడుతుంది. అలాగే కండిషనర్ ఏంటంటే కొంచెం తీసుకొని లైట్ ఓన్లీ మిడిల్ టు హెండ్స్కే పెట్టాలి, స్కాల్ప్కి పెట్టకూడదు. కండిషనర్ స్కాల్ప్కి పెట్టకూడదు. దీనివల్ల ఏంటంటే స్కాల్ప్ మళ్ళీ మీకు డాండ్రఫ్ రావడం కానీ మ్యాక్సిమం రాదు, కానీ స్కాల్ప్కి పెట్టడం వల్ల వేస్ట్ అనమాట. స్కాల్ప్ కాకుండా మిడిల్ టు హ్యాండ్స్ హెయిర్కి పెట్టుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జస్ట్ ఒక 2 minutes or 3 minutes నుంచి మళ్ళీ నార్మల్ వాటర్తో రిన్స్ చేయొచ్చు. అంటే ఇది మీరు సేల్ చేస్తారా? yes ma'am, ఇక్కడ సేల్ చేస్తారు. అయితే ఇది కాస్ట్ ఎంత ఉందండి? కాస్ట్ వచ్చేసి 700 ఉంటుంది మేడం. 700. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ అప్రాక్సిమేట్లీ 690 మేడం. ఓకే, ఇప్పుడు ఉన్నది కర్లీ బాగా వేవింగ్ హెయిర్ కదండి, ఇట్లానే స్ట్రైట్నింగ్ ఉండాలంటే ఇది ఒకటి యూజ్ చేస్తే అయిపోతుందా? అంటే కర్లీనెస్ అనేది పోదు మేడం, కర్లీనెస్ అనేది అలానే ఉంటుంది. కాకపోతే మీ హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది, హెల్దీగా స్మూత్గా కనిపిస్తుంది అనమాట. అంటే కర్లీ హెయిర్ ఏంటంటే కొంచెం ఫ్రీజీగా గట్టిగా డ్రై అయినట్టు, అంటే ఫ్రీనెస్ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే కండిషనర్ వాడతామో మనకు ఆ హెయిర్ అనేది ఫ్రీగా ఉంటుంది అనమాట. కర్లీనెస్ అనేది పోదు. కర్లీ అంటే స్ట్రైట్నింగ్ కానీ వాట్ ఎవర్ కెరటిన్ కానీ ఆ ట్రీట్మెంట్ చేసుకుంటే కర్లీ అనేది పోతుంది. దీంట్లో ఏంటంటే మెయింటెనెన్స్ అనమాట. మెయింటెనెన్స్ అంటే హెయిర్ ఫాల్ అనేది, హెయిర్ డ్యామేజ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇంకా నవేడేస్ ఏంటంటే చాలా మంది ఆయిల్ పెట్టుకోవట్లేదు.
అంటే నా సజెషన్ ఏంటంటే మనం తినే ఫుడ్ ఎట్లనో హెయిర్కు ఆయిల్ కూడా అలానే. మనకి ఎట్లా అంటే ఎవ్రీ వీక్ కానీ 2 వీక్స్కి ఒకసారైనా లైట్గా గోరువెచ్చని ఆయిల్ తీసుకొని లైట్గా ఆముదము కొబ్బరి నూనె 2 లైట్గా గోరువెచ్చగా చేసి అప్లై చేసుకొని లైట్గా మసాజ్ లాగా వేసుకొని రిన్స్ చేసారనుకో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి మేడం. అంటే చాలామంది ఏంటంటే ఆయిల్ పెడితే అది ఇది అని, కానీ ఆయిల్ పెట్టాలి. మనం ఎట్లా ఫుడ్ తింటామో హెయిర్ కూడా అలా స్ట్రెంథనింగ్ ఉంటుంది అన్నమాట. ఆయిల్ పెట్టడం వల్ల స్కాల్ప్ డ్యామేజ్ కూడా కాకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇప్పుడు ఏ ఆయిల్ అయితే బెటర్గా ఉంటుంది అంటారు? నా సజెషన్ అయితే ఆమ్దం ఆర్ కోకోనట్ 2 మిక్స్ చేసి వేడి చేసి పెట్టుకున్నారనుకో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వింటర్ సీజన్ లో ఇలాంటి ఈ ఆయిల్ అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. అది స్ప్లిట్స్ ఎక్కువ అవుతాయి వింటర్ లో, డాండ్రఫ్ ఎక్కువ వస్తాయి, హెయిర్ ఫాల్ డాండ్రఫ్ ఎక్కువ వస్తుంది కాబట్టి కోకోనట్ ఈ ఆముదం ఏమైతే ఆముదం మాయిశ్చర్ ఇస్తుంది అన్నమాట. మన స్కాల్ప్ కు మాయిశ్చర్ ఎక్కువ ఇస్తుంది. అది వాడితే మనకు కొంతవరకు మనం ఫీల్ కావచ్చు అనమాట. డాండ్రఫ్ రాకుండా యూజ్ చేసుకోవచ్చు. ఫర్దర్ గా ఎలాంటి ఇష్యూస్ ఉండవు హెయిర్ కి అయితే. ఓకే అండి, నేను వచ్చినప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నా. మరి ఇదేంటి అసలు ఇక్కడ ఏదో పెట్టినట్టున్నారు ఫౌండేషన్ అని చెప్పి? ఎస్ మేడం, అంటే మేము సెలూన్ తో పాటు కొన్ని సేవా కార్యక్రమం కూడా చేస్తుంటాం మేడం. మాకు గ్రేట్ఫుల్ హెడ్, యాక్చువల్ మాది గ్రేట్ఫుల్ హెడ్ సెలూన్, గ్రేట్ఫుల్ హెడ్ సేవా ఫౌండేషన్ అని ఒక ట్రస్ట్ కూడా స్టార్ట్ చేసాం. అంటే ఆల్మోస్ట్ 9 years నుంచి మేము ఇక్కడ ఆర్పనేజ్ ఉంటుంది. ఆర్పనేజ్ పిల్లలకు ఒక 50 మందికి ఎవ్రీ మంత్ వెళ్ళి ఫ్రీగా హెయిర్ కట్, ఒక 50 మందికి ఫ్రీగా హెయిర్ కట్ చేస్తూ ఉంటాం మంత్లీ. అలాగే రీసెంట్ గా హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ అని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. పంజగుట్ట నీమ్స్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ పేషెంట్ రిలేటివ్స్ ఊరు నుంచి వస్తారు. వాళ్ళకి తినడానికి తిండికి ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్లకు ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మా వంతు సహకారం ఒక 100 నుంచి 120 మంది వరకు భోజనాలు పెడుతున్నాము. దీనికి మా కస్టమర్స్ కొంతమంది గ్రాసరీ ఇప్పిస్తుంటారు, కొంతమంది వాటెవర్ ఏది ఇచ్చినా తీసుకుంటాం. ప్లస్ ఎవరైనా బర్త్డేస్ ఉన్నాను ఒకేషనల్, సపోజ్ మీ బర్త్డే ఉంది, నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటానా, మేము ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చి మీరు వచ్చి మీ చేతులతో సర్వ్ చేయొచ్చు. అక్కడ మాకు అమౌంట్ ఇచ్చినా ఓకే, లేకపోతే దానికి సంబంధించిన గ్రాసరీ చెప్తాం, గ్రాసరీ ఇచ్చినా ఓకే అనమాట. అంటే ఫుడ్ మీరే ప్రిపేర్ చేస్తారు? ఫుడ్ అంతా మేమే ప్రిపేర్ చేస్తాం. టైంకి వచ్చి అక్కడ సర్వ్ చేస్తే చాలు అనమాట. ఓకే, ఇలా ఎన్ని ఇయర్స్ నుండి స్టార్ట్ చేస్తారండి మీరు? నేను 9 years అవుతుంది మేడం చేయబట్టి. ఫుడ్ వచ్చేసి కరోనా టైంలో చాలా చేశా. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా రెగ్యులర్ గా అంటే ఫ్రైడే ట్యూస్డే అనేది రెగ్యులర్ గా స్టార్ట్ చేసి 6 months అవుతుంది మేడం. అంటే ఇప్పుడు రెగ్యులర్ గా అంటే వేరే ఎవరు డొనేట్ చేసే వాళ్ళు ఉండరు కదా, అంటే దాంట్లో నాకు వచ్చే ఆ సంపాదనలో కొంతవరకు నేను పెట్టుకుంటున్నాను. కొంతమంది నా కస్టమర్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీ. అంటే చాలా మంది కస్టమర్స్ ఎప్పటి నుంచో నాకు ఆల్మోస్ట్ 10 years నుంచి నా కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళకి తోచినంత సహాయం చేస్తారు. కొంతమంది గ్రాసరీ ఇప్పిస్తారు, కొంతమంది డబ్బులు ఇస్తున్నారు. వాటెవర్ వాళ్ళంతా భగవంతునిలా అనుకుంటాను. కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. అంటే మనుషులకు మనం ఎంత ఇచ్చినా వద్దు అని చాలు అని, అంటే డబ్బు 1,00,000 ఇచ్చినా ఇంకో 1,00,000 కావాలి అనుకున్నాం తప్ప ఒక్క పూట అన్నం పెడితే చాలు అంటారు. ఆ తృప్తి నేను అనుభవిస్తున్నా మేడం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే సర్వీస్ ఎప్పుడైనా మనం చేస్తేనే అనుభవిస్తేనే మనకు తెలుస్తుంటుంది మేడం. చూడడం వేరు, ఆ ఫీల్డ్కి వచ్చి చేస్తే వేరు అనమాట. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే సర్వీస్లో ఏంటంటే మనం హ్యూమానిటీస్కి ఏదైతే ఇస్తామో మనకు తిరిగి వస్తూ ఉంటుంది. మనకు కస్టమర్స్ కూడా చాలా చేసేటప్పటి నుంచి మాకు కస్టమర్స్ కూడా ఎక్కువ వస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. మేము ఇస్తున్నాం, మాకు కూడా వస్తుంది. మీరు చేసే గుడ్ వర్కే మీకు రిజల్ట్ ఇస్తుందండి. ఫర్దర్గా అయినా మేము కూడా మా ఛానల్ తరపు నుండి చెప్తామండి, ఎవరైనా డొనేట్ చేసే వాళ్ళు ఉంటే, ఇలా ఉన్న వాళ్ళు ఉంటే మీకు సజెస్ట్ చేస్తాం కన్ఫర్మ్గా. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్ యువర్ హెల్పింగ్. థ్యాంక్ యూ అండి. ఇదండి ఇవాల్టి వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. డీకేఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.